డీటెయిల్స్ చూస్తే మహిళలు స్వయం శక్తితో ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని కలెక్టర్ రాజేష్ షా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను బుధవారం ఎంపీ గోడెం నగేష్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి ప్రారంభించారు. ప్రతి మహిళను కోటీశ్వరరాలను చేయాలనే ఆలోచనతో మహిళలను వ్యాపారంలో ప్రోత్సహిస్తుందన్నారు. కుటీర పరిశ్రమల స్థాపనకు అవకాశం కల్పించడమే కాకుండా వారికి అందులో రాణించేందుకు శిక్షణ సైతం అందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని మహిళా స్వయం సహాయక సభ్యులు మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. ఎంపీ నగేష్ మాట్లాడుతూ వ్యాపార రంగంలో వృద్ధి సాధించి తమ కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలవాలని, ఇతరులకు ఆదర్శప్రాయం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్, మున్సిపల్ అధికారులు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఇందిరా మహిళా శక్తి పాలసీ ద్వారా మహిళలకి ఒక 5 సంవత్సరాల్లో ఒక టైం లైన్ పెట్టి ఒక్కొక్క మహిళల గ్రూప్ కానీ వాళ్ళకి కోటేశ్వరగా చేయాలి, అది ఒకటి ఆలోచన ఉంది. దీనికి సంబంధించిన జిల్లాలో కానీ, మున్సిపాలిటీలో కానీ, రూరల్ ఏరియాస్లో కానీ అంటే ఇట్లా మహిళా శక్తి క్యాంటీన్ కానీ, మైక్రో ఎంటర్ప్రైజెస్ కానీ, బ్యాక్ యార్డ్ పోల్ట్రీ కానీ, తర్వాత మదర్ పోల్ట్రీ కానీ, ఇట్లా రకాల ఆలోచన కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం జరిగింది. సో ఇట్లా మనం జిల్లాలో అంటే రూరల్ ఏరియాస్లో కానీ మొన్న గౌరవనీయులు మంత్రివర్యులు సుందక్క మేడం ద్వారా కూడా అక్కడ ఉట్నూరులో కూడా కేబీ కాంప్లెక్స్లో కూడా ఒక క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత రిమ్స్లో కూడా ఒక క్యాంటీన్ నడుస్తూ ఉంది. అంటే అట్లా ఎక్కడెక్కడ ప్రభుత్వం స్థలాలు ఉన్నాయో అక్కడ మహిళలకి బర్డన్ లేకుండా, అంటే రెంట్ లేకుండా వారికి మనం కొద్దిగా సపోర్ట్ చేస్తే ఈ క్యాంటీన్ కూడా మంచి నడిపించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కూడా మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ కోర్టు ప్రిమైసెస్లో కానీ అక్కడ కూడా క్యాంటీన్ స్టార్ట్ చేయడానికి చేస్తున్నారు. సో ముఖ్యంగా మనం అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కానీ, మున్సిపాలిటీ తరఫు నుంచి కానీ మహిళలకి అంటే గైడ్ కూడా చేసి, అంటే మీరు ఏ విధంగా క్యాంటీన్ నడిపించాలి, తర్వాత వారికి కూడా ఆలోచన ఉంది. ఇక్కడ చుట్టుపక్కల ఏ బిజినెస్ నడుస్తూ ఉంది, చుట్టుపక్కల ఏ ఫుడ్ ఐటమ్స్ డిమాండ్ ఉంది, దాని ప్రకారమే వారు తయారు చేస్తారు. ముఖ్యంగా వారందరికీ కూడా ఒక నీతం, అంటే హైదరాబాద్లో ఒక నీతం వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి సర్టిఫికేట్ కూడా ఇస్తాం. సర్టిఫికేట్ ఇచ్చి ఇక్కడ అంతా నాణ్యమైన క్వాలిటీ ఫుడ్ తయారవుతున్నాయి. దీనికి ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది అండ్ ఎక్కువ గ్రాహకులు కూడా వచ్చి వారికి మంచి ఆదాయం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి